గ్రాముల బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు యజుర్వేద స్మార్త శ్రీ విద్యా పూర్ణ దీక్షితులు, దీక్ష ప్రదాత అర్హులు బ్రహ్మశ్రీ కమలానందనాథులు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శుభమ్మ. గురుగారు, ఇప్పుడు మనకున్న దారిద్ర్యం పోవాలంటే అసలు లక్ష్మీదేవి అమ్మవారికి ఎలాంటి సాధన అంటూ చేయాలండి? ప్రామాణికంగా లక్ష్మీదేవి యొక్క కృపను పొందడానికి పెద్దలు మన నిత్య జీవితంలోనే చాలా విధానాలను ఆపాదించేశారు. అంటే మనం ప్రత్యేకంగా కూర్చొని ఏదో పూజాధికాలు చేస్తేనే లక్ష్మీ ప్రాప్తి అవుతుందని కాదు. నిజ జీవితంలో చక్కని గృహిణి ఉదయ భాగం లేచిన తర్వాత వాళ్ళు ఆచరించేటువంటి విధులు ఏవైతే ఉంటాయో అవే లక్ష్మీప్రదాన్ని కలగజేస్తాయి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కలగజేస్తాయి. పూర్వం మన ఇళ్ల ముందర ఉదయాన్నే ముగ్గు వేసేవారు. వాస్తవంగా బ్రాహ్మీ సమయం దాటిన తర్వాత పిచ్చుకలకు ఆకలి వేస్తుంది. ఆ సందర్భంలో అవి ఇంటి ముందుకు వచ్చి ముగ్గుని తింటూ ఉంటాయి. కాలమాన అనుసారంగా కొంతకాలానికి అప్పట్లో దంచినటువంటి బియ్యం పిండి వేసేవారు. అది చాలా తీయగా ఉంటుంది రుచిగా. ఇక వచ్చి ఆ ముగ్గులో వేసినటువంటి ఆ బియ్యం పిండి ఏదైతే ఉందో పిచ్చుకలు అవి తినేవన్నమాట. పిచ్చుకలు కూడా లక్ష్మీ తుల్యం అని చెప్తారు. ఉదయ భాగానే ఒక జీవికి క్షుద్బాధ, ఆకలి బాధను తీర్చినందుకు వాటి యొక్క అనుగ్రహం ఉంటుంది, దేవీ దేవతల యొక్క అనుగ్రహం ఉంటుందని చెప్తారు. ఇంటి ముందు వేసే ముగ్గు లగాయతు ప్రతి విషయంలో కూడా లక్ష్మీప్రదమైనటువంటి, అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఏవైతే మార్గాలు ఉన్నాయో పెద్దలు వాటిని ఎప్పుడో చెప్పారు. ఇక కాలమాన అనుసారంగా రకరకాల చిత్ర విచిత్ర అనేటువంటి తంత్రాలు ప్రస్తుతం చెప్తూ ఉన్నారు. ఇవన్నీ అక్కర్లేదు. నిజ జీవితంలో ఒక గృహిణి కావచ్చు, ఒక యాజమాని, ఇంటి యాజమాని కావచ్చు, వాళ్ళు చేసేటువంటి పనుల వల్ల కూడా లక్ష్మీప్రదం ఆధారపడి ఉంటుంది. అంటే లక్ష్మీదేవి యొక్క కృప ఆధారపడి ఉంటుందన్నమాట. ఇక ముఖ్యంగా పూజల విషయానికి వస్తే కనుక ఎటువంటి పూజ చేసుకుంటే స్త్రీకి మిగుల ఉత్తమమైనటువంటి ఫలితం, గృహంలో సిరి సంపదలు వర్ధిల్లుతాయి అంటే కనుక లక్ష్మీదేవికి సంబంధించి మన ఇళ్లలో గౌరీదేవి పూజ చేస్తూ ఉంటారు స్త్రీలు చాలామంది. ఆవిడ్నే లక్ష్మీ స్వరూపంగా పూజ చేయమన్నారు. అవకాశం ఉంటే ప్రతిరోజు కూడా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామాలు పూజ చేయడం, అంటే అవి చదవడం వస్తే కనుక చక్కగా అవి చదువుతూ కుంకుమార్చన గౌరీదేవి మీద చేయడం చేత ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి. గృహానికి ధనం వచ్చి ఆ ధనం నిలబడక ఏదో రకంగా ఖర్చు అయిపోతూ ఉంటే కనుక ఉదయ భాగంలో మనం రాగి చెంబు ఉపయోగిస్తూ ఉంటాం కదా, దానితో నీళ్లు తీసుకుని అందులో కొంచెం పసుపు వేసి దాన్ని ఈశాన్య భాగంలో, ఇదంతా కూడా స్నానం తర్వాత చేయాలి, ఇంటికి ఈశాన్య భాగంలో తలుపు వెనకాలో ఇంకొక చోట దాన్ని భద్రంగా అట్టే పెట్టుకోవాలి. ఆ పాత్ర పెట్టేటప్పుడు కింద ఒక గుప్పెడు ధాన్యం వేయాలి. ఈ ధాన్యాన్ని అస్తమాటు మార్చక్కర్లేదు. ఇందులో ఉపయోగించినటువంటి నీళ్లు మరుసటి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మనం మొక్కల్లో పోసేసేయచ్చు. ఈ మొక్కలు కూడా ఏంటంటే తులసిలో పోయకూడదు. ఇక మన పూల మొక్కలవి ఉంటాయి కదా, వాటిల్లో పోసేసి మరలా నీళ్లు పోసి కాస్త పసుపు వేసి దాన్ని సిద్ధపరచుకుని మరలా యథాస్థానంలో పెట్టాలి. ఇక ఆ ఒడ్లు ఒకవేళ తడిసిపోయి పాడైపోతే కనుక మంగళవారం శుక్రవారం కాకుండా మిగిలిన రోజుల్లో వాటిని తీసేసి పక్షులు తినే చోట కానీ లేదా గోగ్రాసాలు ఉంటాయి కదా వాటిల్లోనూ మిళితం చేసి వాటికి వినియోగించవచ్చు. ఆవుకి పూజ చేయడం వల్ల కూడా గోపూజ హితోధికంగా, ఒకవేళ మనం పట్నం వాతావరణంలో ఉన్నాం, మన దగ్గర ఆవులు పెంచడం అది కష్టంగా ఉందనుకోండి, ఇప్పటి రోజుల్లో ఇంటి దగ్గరికే కొంతమంది ఆవులు తీసుకొస్తున్నారు ఉదయ భాగంలో. దానికి ఏదైనా క్షుద్బాధ తీరడానికి మనకు తోచినటువంటి పండు ఫలం ఇలాంటివి వాటికి మనం వినియోగించడం, వాటికి మనం చక్కగా పెట్టడం చేత కూడా లక్ష్మీప్రదమైనటువంటి స్థితి కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలి అంటే కనుక గృహం ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండాలి. కేవలం గృహమనే కాదు, మన మనస్సు ఆలోచన విధానం ఎప్పుడు కూడా పవిత్రంగా శుభ్రంగా ఉండాలి. ఇవి కాకుండా ఇతరమైనటువంటి తంత్రాలు ఏవైతే ఉన్నాయో క్షణికంగా ప్రభావం చూపించినా కూడా మరలా యథాస్థితికి లేదా ఆ స్థితి కన్నా ఇంకా దిగజారిపోయేటువంటి స్థితికి మనిషిని తీసుకొస్తాయి. సులభంగా మన పెద్దలు చెప్పినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించుకోవడం చేత మిగుల ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. గృహంలో ఎప్పుడు కూడా పాత వస్త్రాలు, అంటే మనం మాలిన్యం, బయటికి వెళ్ళొచ్చినటువంటి బట్టలు మంచం మీద వేసేయడం లాంటి పనులు చేయకూడదు. బయటికి వెళ్ళొచ్చినటువంటి వస్త్రాలు ప్రత్యేక
ప్రత్యేకంగా ఒక చోట పెట్టేసేయాలి. శుభ్రపరుచుకునే దాకా కూడా ఆ స్థానంలోనే ఉంచాలి వాటిని. మరలా వాటిని తీసుకొచ్చి మనం నిద్రించేటువంటి మంచం మీద పెట్టడం, ఇతరమైన ప్రదేశాల్లో పెట్టడం మంచిది కాదు. ఎప్పుడు కూడా శుచి శుభ్రతకు మనం ప్రాధాన్యత ఇస్తూ లక్ష్మీదేవికి ప్రీతిగా శ్రద్ధగా లక్ష్మీ ఆరాధన చేస్తే కనుక, ఎందుకంటే లక్ష్మీ వైభవం ఇవాళ నేను కొత్తగా చెప్పేది ఏమీ కాదు, అందరికీ కూడా తెలుసు. లక్ష్మీదేవి దేనికి చక్కగా సంతృష్టి చెందుతుంది అంటే మంగళప్రదమైనటువంటి ద్రవ్యాలు మరియు నివేదన, భోగం, అది కూడా తీయని పదార్థాలు నివేదన చేయడం. అమ్మవారికి ప్రీతిపాత్రంగా ఉదయ భాగంలో మన ఇంట్లో ఉండేటువంటి గౌరీదేవి మీద ఈ పూజ చేసుకోవచ్చు. ఒకవేళ మా ఇంట్లో గౌరీదేవి లేదండి, లక్ష్మీదేవి రూపమే ఉంది, దాని మీద పూజ చేయొచ్చా అంటే నిస్సందేహంగా చేయొచ్చు. శుక్రవారం రోజున అవకాశం ఉంటే కనుక ఒక కొబ్బరికాయ కొట్టి చక్కగా నివేదన చేయండి. ఆ కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరి చెక్క ఉంటుంది కదా, దాంట్లో పాలు పోసి మధురం కాస్త తేనె వేసి నైవేద్యం పెట్టి ఎక్కువ సమయం ఉంచకుండా పూజ పూర్తయిన తర్వాత గ్రహించేయాలి. ఎందుకంటే పాలల్లో తేనె కలిస్తే పాలు ఎక్కువసేపు ఉండవు. అందుచేత ఎవరైతే పూజ చేశారో వాళ్ళు గ్రహించేయచ్చు. అమ్మవారికి ప్రీతిపాత్రంగా గుడాన్నాన్ని నివేదన చేయొచ్చు. శుక్రవార నియమాలని ప్రత్యేకంగా ఉంటాయి. అమ్మవారి ఆరాధన చేసేవాళ్ళు శుక్రవారానికి అధికమైన ప్రాధాన్యత ఇస్తారు. శుక్రవారం రోజున అమ్మవారి ఆరాధనకు ఎంత ఫలితం ఉంటుందో గురువారం రోజున కూడా అంతే ఫలితం ఉంటుంది. మంగళప్రదమైనటువంటి విధులు నిర్వహిస్తూ శుచి శుభ్రతతో ఉండి లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం ప్రతిరోజు కూడా చదువుకుంటూ కుంకుమార్చన చేయడం చేత గృహంలో ఉండేటువంటి దారిద్ర్య బాధలు తొలగి సుఖ సంతోషాలతో కూడినటువంటి సిరి సంపదలు వృద్ధవుతాయి. వారాలలో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చాలామంది శుక్రవారం రోజు పూజ చేస్తారు. ఇంకా గురువారం కూడా పూజ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. శుక్రవారం రోజున అమ్మవారి పటానికి కానీ లేదా అమ్మవారికి మనం ఏదైనా చిన్న విగ్రహాన్ని ఆపాదించుకుంటే కనుక 3 అంగుళాలు దాటి విగ్రహాలు పెట్టక్కర్లేదు ఇళ్లల్లో. ఎందుకంటే అది మహానైవేద్యానికి నోచుకుంటాయి. మరలా 3 అంగుళాలు దాటితే కనుక చాలామంది ఏం చేస్తారంటే విగ్రహం చూడడానికి చాలా బాగుంది కదా అని చెప్పి 5 అంగుళాలు 6 అంగుళాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. దేవుడి యొక్క మందిరంలో రకరకాల దేవతామూర్తుల యొక్క పటాలు మొత్తం నిండిపోయేలాగా రకరకాల పుస్తకాలు పెట్టేయడం ఇవన్నీ కూడా చేయకూడదు. మంగళప్రదంగా ఉండాలి. మనం దేవుడికి సంబంధించిన మందిరంలో కూర్చున్నామంటే చాలా ప్రశాంతత కలగాలి. ఆ రకంగా ఉండాలి దేవతార్చన చేసుకునేటువంటి ప్రదేశం ఎప్పుడూ కూడా. శుక్రవారం రోజున మల్లెలు లేదా జాజుల దండ అమ్మవారికి సమర్పించడం చేత, సూర్యాస్తమనం తర్వాత అమ్మవారికి సమర్పించడం చేత చాలా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. గృహంలో సర్వసమృద్ధి కలుగుతుంది. శుక్రవారం రోజున సూర్యాస్తమనం తర్వాత చక్కగా సాంబ్రాణి పొగ వేసుకుని మరలా లక్ష్మీదేవికి పూజ చేసుకుని ఒక పూలమాల అమ్మవారికి మనం సమర్పిస్తే కనుక ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. గృహంలో దుర్దోషాలు ఎందుకు ప్రాప్తిస్తాయి? గృహం శుభ్రంగా లేకపోతే, మన ఆలోచన విధానం శుభ్రంగా లేకపోతే. ఇవి ఎప్పుడు కూడా చక్కగా మనం గుర్తించుకోవాలి. ఈ నియమాలు పాటిస్తే గృహంలో సిరి సంపదలు వృద్ధవడంతో పాటుగా మన ఆరోగ్యం, పిల్లలు కూడా చక్కగా ఉంటారు. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.